చెప్పుడు మాటలు. ఒకనాటి ఉదయం శంకరయ్య అనే అతను వీధిలో హడావిడిగా నడిచిపోతున్న మారయ్యను చూసి, మారయ్య గారు, మీతో చిన్న పనుంది అంటూ కేకేసి పిలిచాడు. మారయ్య శంకరయ్య దగ్గరికి వచ్చి, ఏమిటో త్వరగా చెప్పు, నాకు అవతల చాలా పనుంది అన్నాడు. మరేం లేదు, శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య ఎలాంటివాడు అని అడిగాడు శివయ్య. ఆ ప్రశ్నకు మారయ్య క్షణం ఆశ్చర్యపోయి తర్వాత తేరుకుని, ఎందుకు అని ప్రశ్నించాడు. అతను నన్ను కొంత డబ్బు బదులుగా అడిగాడు. నేను ఊరుకు కొత్తవాణ్ణి, అతను ఎలాంటివాడో నాకు బొత్తిగా తెలియదు. ముందు జాగ్రత్తగా మీలాంటి వారిని అడిగిన తర్వాతనే డబ్బిస్తే మంచిదని చంద్రయ్యను 2 రోజుల తర్వాత కలవమని చెప్పాను అన్నాడు శంకరయ్య. ఇది విని మారయ్య లోలోపల నవ్వుకున్నాడు. శంకరయ్యది అమాయకత్వమో లేక అతి జాగ్రత్త అర్థం కాలేదు అతడికి. మారయ్య ఒక్క క్షణం ఆగి, ఆ చంద్రయ్య అంతగా మాట నిలుపుకునే మనిషి కాడు. నిజం చెప్పాలంటే బొత్తిగా బాధ్యత తెలియని మనిషి. అలాంటి వాడితో నువ్వు వేగలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. శంకరయ్య ఉన్న ఊరు నది ముంపులో కొట్టుకుపోగా వచ్చిన నష్టపరిహారంతో ఆ ఊరు వచ్చి భూములు కొనుక్కుని స్థిరపడ్డాడు. అందుకే చంద్రయ్య డబ్బడగ్గానే ఎందుకైనా మంచిదని అతను ఎలాంటి వాడని మారయ్యను వాకపు చేశాడు. 2 రోజుల తర్వాత చంద్రయ్య శంకరయ్య ఇంటికి వచ్చి డబ్బు అడిగాడు. శంకరయ్య తన వద్ద డబ్బు సర్దుబాటు కాలేదని అబద్ధం ఆడేశాడు. చంద్రయ్య శంకరయ్యను బతిమాలుతూ, నేనెంత డబ్బు అవసరంలో ఉన్నానో ఆ దేవుడికే తెలియాలి. నా భార్య ఆరోగ్యం బాగాలేదు, పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపించమని ఇరుగు పొరుగు సలహా ఇస్తున్నారు. నేనెంత నమ్మకస్తున్నో విశ్వాసపాత్రున్నో ఊరంతా ఎరిగిందే. ఒక్క నెల రోజుల్లో మీ డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చిస్తాను. మీ మేలు ఈ జన్మకు మరవను, దయచేసి లేదనకండి అంటూ నమ్మపలికాడు. శంకరయ్య కొంతసేపటికి కాస్త మెత్తబడి, సరే చూస్తాను, రేపు కనబడు అన్నాడు. చంద్రయ్య వెళ్ళిపోగానే శంకరయ్య పనిగట్టుకుని ఇంట్లోంచి బయటికి వచ్చి వీధి అవతల ఉన్న శివాలయం కేసి నడిచాడు. ఆ సమయంలో ఆలయ పూజారి వీరబసవలింగాచారి నదిలో స్నానం చేసి మంత్రపుష్పం చదువుతూ ఆలయం కేసి వస్తున్నాడు. శంకరయ్య ఆయనకు నమస్కరించి ఆయనతో పాటు నడుస్తూ తనకెదురైన సమస్యను క్లుప్తంగా వివరించి, అయ్యా, చంద్రయ్య చాలా డబ్బు అవసరంలో ఉన్నట్టే కనపడుతోంది. నేను అతడికి సాయపడదామనుకుంటున్నాను. చంద్రయ్యను గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ విషయం ఊళ్ళో పెద్ద మనిషి అయిన మారయ్య గారిని అడిగితే చంద్రయ్య అంత నమ్మదగిన మనిషి కాదని చెబుతున్నాడు అన్నాడు. ఇది వింటూనే పూజారి ఆగిపోయి శంకరయ్య కేసి సూటిగా చూస్తూ, చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావు అని ముందుకు సాగిపోయాడు. శంకరయ్య ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు చంద్రయ్య అడిగిన డబ్బు ఇచ్చి పంపేశాడు. 4-5 నెలలు గడిచాయి. చంద్రయ్య చాడలేదు. అతనే డబ్బు తెచ్చిస్తాడని ఎదురు చూసిన శంకరయ్య విసిగిపోయి చంద్రయ్య ఇంటికి వెళ్లి డబ్బు అడిగాడు. చంద్రయ్య శంకరయ్యను చూసి ఏమాత్రం తొణక్కుండా, నీ డబ్బు ఎక్కడికి పోదు, ఇస్తాలే. ఈ మధ్య బొత్తిగా చేతిలో డబ్బు ఆడటం లేదు. డబ్బు రాగానే కబురు చేస్తాను, వచ్చి తీసుకుపోండి అన్నాడు. శంకరయ్య ఓపిగ్గా మరో 2 నెలలు చూశాడు. లాభం లేకపోయింది. ఎప్పుడైనా చంద్రయ్య వీధిలో ఎదురుపడినా ఏమాత్రం పరిచయం లేని మనిషిలాగా దాటిపోయేవాడే కాని పలకరించేవాడు కాదు. ఇది పనికాదని ఒకనాడు శంకరయ్య శివాలయం పూజారి దగ్గరికి వెళ్ళి చంద్రయ్య డబ్బు ఎగవేయి చూస్తున్న సంగతి వివరంగా చెప్పి, ఏమనుకోకండి, ఇదంతా తమ చలవే, మీ మాట నమ్మి నేను మోసపోయాను అన్నాడు ఎంతో బాధగా. పూజారి ఆశ్చర్యపోయి, ఏమిటి, నా మాట? మధ్యలో నేనేం చేశాను అన్నాడు. ఏం చెయ్యలేదంటారా? చంద్రయ్య గురించి మారయ్య ఇలా అంటున్నాడు, మీ అభిప్రాయం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావని సెలవిస్తిరి. మర్యాదస్తులు, లోకం తీరెరిగిన వారు అని మీ మాట మీద గౌరవం ఉంచి మారయ్య అబద్ధం చెప్తున్నాడని భావించి చంద్రయ్యకు డబ్బిచ్చి మోసపోయాను అన్నాడు శంకరయ్య. ఇందుకు పూజారి చిన్నగా నవ్వి, నేను ఆ రోజు సూత్రప్రాయంగా చెప్పిన విషయం నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. నేను చెప్పినా మారయ్య చెప్పినా అంటే చెప్పుడు మాటలు విని నీ అభిప్రాయం ఏర్పరచుకోవటం కానీ మార్చుకోవటం కానీ చెయ్యకూడదని నేను సూచన ఇచ్చాను. ఒక మనిషి ఎలాంటివాడు అన్న విషయాన్ని అతడితో కలిగిన పరిచయం ద్వారా నీకై నువ్వు గ్రహించాలి తప్ప అందుకోసం ఇతరుల మాటల మీద ఆధారపడటం ఎంత అవివేకం అన్నాడు. పూజారి మాటల్లోని అంతరార్థం అప్పటికి అర్థమైంది శంకరయ్యకు. అతడు పూజారి దగ్గర సెలవు తీసుకుని
చంద్రయ్య నుంచి డబ్బు ఏ విధంగా వసూలు చేయాలా అని ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. శివుడి ప్రయాణం. శివుడనేవాడికి 5 ఏళ్ల వయసులోనే తల్లి తండ్రి చనిపోయారు. ఒంటరివాడైన శివుణ్ణి రాఘవయ్య అనే గృహస్థు చేరదీసి పెంచాడు. చిన్నతనం నుంచి శివుడు సోమరిగా ఉండేవాడు. వాడికి చదువు సంఖ్యలు అబ్బలేదు, పనిపాటులు తెలియలేదు. అలాగే వాడికి 16 ఏళ్లొచ్చాయి. ఒకరోజు రాఘవయ్య వాణ్ణి పిలిచి, ఒరేయ్, నువ్వు సోమరివైనావని అంతా నన్నే తప్పుపడుతున్నారు. నేనిప్పుడు ముసలివాణ్ణయ్యాను. పని చేయందే నా పిల్లలు నీకు తిండి పెట్టరు. ఈ రోజు నుంచి నువ్వు 2 పూటలా పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండు అని చెప్పాడు. రాఘవయ్య పెరడు చాలా పెద్దది. అందులో ఫలవృక్షాలతో పాటు రకరకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, పాదులు, మళ్ళు ఉన్నాయి. అన్నీ తడపాలంటే పూటకు కనీసం 2 గంటల సేపు పడుతుంది. శివుడిగా పని చేయటం చాలా కష్టంగా తోచింది. కానీ రాఘవయ్య వాడితో పెరడు తడిస్తేనే తిండి పెడతానన్నాడు. కష్టపడకుండా పెరడు తడిపే మార్గం ఏదైనా తెలుసుకోవాలని తీవ్రంగా ఆలోచించి వాడిల్లు వదిలి ఊరి చివర కొండ గుహలోని బైరాగిని కలుసుకున్నాడు. వాడు చెప్పిందంతా విని బైరాగి, కష్టపడకుండా నేల తడవాలంటే వాన పడాలి, కోరినప్పుడల్లా వాన పడాలంటే యోగ సాధన చేయాలి. అందుకు నువ్వు ఇక్కడికి ఈశాన్య దిశలో ఉన్న అడవికి వెళ్ళి ఒక మర్రి చెట్టుకు తలక్రిందులుగా వేళ్లాడుతూ 6 మాసాలు తపస్సు చేయాలి. అప్పుడు నీకు సిద్ధులు వస్తాయి అన్నాడు. శివుడు వెంటనే ఈశాన్య దిశగా వెళ్ళాడు. అడవిలో కొంత దూరం ప్రయాణం చేయగానే వాడికి ఒక చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేళ్లాడుతున్న మనిషి కనిపించాడు. శివుడు అతడి దగ్గరికి పోయి వినయంగా, నేను కూడా ఇక్కడే మీలాగా వ్రేలాడుతాను. మనం తోడుగా తపస్సు చేసుకుని సిద్ధులు పొందవచ్చు అన్నాడు. దానికి ఆ మనిషి చిరాగ్గా, తపస్సేమిటి, సిద్ధులేమిటి? నన్ను కొందరు మనుషులేలా వ్రేలాడదీశారు. ముందు నువ్వు చెట్టెక్కి నా కట్లు విప్పు, తర్వాత మిగతా విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు. శివుడు అలాగే చేసి వాడొక దొంగ అని తెలుసుకుని, నువ్వు నానా కష్టాలు పడి దొంగతనాలు చేసే బదులు ఇలా 6 నెలలు తపస్సు చేసి సుఖంగా బ్రతకవచ్చుగా అంటూ బైరాగి చెప్పింది చెప్పాడు. దొంగ శివుడితో, నేను పట్టుబడటం వల్ల నన్నిలా కట్టేశారు. 1 గంట పాటిలా వేలాడుతూనే బాధ భరించలేకపోయాను. 6 నెలలు ఇలా ఉండటం నా వల్ల కాదు. నీకిష్టమైతే చెప్పు, ఇప్పుడే నిన్ను వేలాడతీస్తాను. లేదా నాతోరా, దొంగతనాలు ఎలా చేయాలో చక్కగా నేర్పుతాను. నువ్వు చెప్పిన తపస్సు కంటే నా దొంగతనాలే సుఖంగా ఉంటాయి. పైగా ఒకరికొకరు తోడుంటే ఇలాంటి సమయాల్లో హాయిగా కట్లు విడిపించుకోవచ్చు అన్నాడు. ఈ మాటలు శివుడికి నచ్చాయి. వాడు దొంగతో బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి దొంగ వాడిని శుభ్రంగా స్నానం చేయమన్నాడు. తర్వాత ఒంటి నిండా నూనె రాసుకోమన్నాడు. నల్ల రంగు పూసుకోమన్నాడు. అప్పుడు ఇద్దరు దొంగతనానికి బయలుదేరారు. ఇద్దరు ఊరు చేరాక శివుడు ఒక పెద్ద భవనం చూపించి, ఇందులోకి వెళదాం, ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అన్నాడు. దొంగ తల అడ్డంగా ఊపి, ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లల్లో కాపలా మనుషులుంటారు, వేట కుక్కలుంటాయి. తక్కువ డబ్బు దొరికినా మనం దొంగతనానికి చిన్న ఇళ్లకే వెళ్ళాలి అని పాఠం చెప్పాడు. ఒక ఇంట్లో వాళ్లకు 200 వరహాలు దొరికాయి. శివుడు సంతోషపడి, ఈ డబ్బు మనిద్దరం పంచుకుంటే నెల రోజుల పాటు శ్రమ పడనక్కర్లేదు అన్నాడు. దొంగ తల అడ్డంగా ఊపి, ఏ ఇంటికి కాపలా ఉండదో మనకు రహస్యంగా సమాచారం అందించే మనిషి ఒకడున్నాడు. వాడికి మనం 50 వరహాలిచ్చుకోవాలి. ఈ వీధికి కాపలా ఉండే రాజభటుడు మనం వస్తూ ఉండటం తెలిసి మనను చూడనట్లు నటించాడు. అందుకు వాడికి ఒక 50 వరహాలిచ్చుకోవాలి. ఈ ఇంట్లో దొంగతనం చేయటానికి అనుమతించినందుకు దొంగల నాయకుడికి 50 వరహాలిచ్చుకోవాలి. మిగిలిన డబ్బును మనం చెరిసమంగా పంచుకుని గుడికి వెళ్లి చెరొక 10 వరహాలు అమ్మవారికి కానుకగా ఇవ్వాలి. ఇకపోతే మనకు మిగిలేది మనిషికి 15 వరహాలు అన్నాడు. శివుడు దానికి ఎంతో సంతోషించాడు. కాని తను ఇల్లు చేరాక వాడు వంటికి పట్టించిన నల్ల రంగును, నూనె జిడ్డును వదిలించుకునేందుకు సున్నిపిండి, కుంకుడుగాయలు పెట్టి ఒళ్లంతా శుభ్రంగా తోముకునేందుకు 2 గంటల సేపు పట్టింది. దొంగతనం చేసి వచ్చినప్పుడల్లా అలా చేయాలంటే వాడికి బెంగ పట్టుకుంది. ఏ శ్రమ లేకుండా వీధి కాపలా పేరు చెప్పి ఒక మూల పడుకుంటూ దొంగల దగ్గర లంచాలు తినే రాజభటుడి జీవితం వాడికి సుఖమనిపించింది. అందువల్ల శివుడు మర్నాడు భటుడి వద్దకు వెళ్లి తనకు అలాంటి ఉద్యోగం కావాలన్నాడు. రాజభటుడు వాడితో, కొత్వాలు నా చేత ఇంటి చాకిరీ అంతా చేయించుకుంటాడు.
అందుకే నేను బాధ్యత సరిగా నిర్వహించకపోయినా ఏమీ అనడు. నాకు లంచాల వల్ల బోలెడు ఆదాయం వస్తున్నది. కొత్వాలు ఇంట్లో నా చాకరీ అంతా చేస్తానంటే నేను నీకు 200 వరహాలిస్తాను, చేస్తావా అన్నాడు. చాకిరీ నా వల్ల కాదు, నేను కొత్వాల్నే అవుతాను, అందుకేం చేయాలి అని అడిగాడు శివుడు. కొత్వాలువు కాదలిస్తే ఈ ఊళ్ళో చంద్రనాథుడనే శిక్షకుడున్నాడు, ఆయన వద్దకు వెళ్ళు అని సలహా ఇచ్చాడు రాజభటుడు. శివుడు చంద్రనాథుడి వద్దకు వెళ్ళాడు. ఆయన వద్ద 200 మంది శిష్యులున్నారు. ఆయన శివుడి కోరిక విని, కొత్వాలు అంటే దొంగలను పట్టుకోగలగాలి, అందుకు బలం, తెలివి, చురుకుదనం అన్నీ ఉండాలి. 2 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో అహోరాత్రులు నా వద్ద విద్యాభ్యాసం చేస్తే కొత్వాలు గాని అందుకు సమానమైన పదవి గాని నీకు తప్పక లభించగలదు అన్నాడు. అక్కడి పరిస్థితులన్నీ పరిశీలనగా చూశాక శివుడు, ఇంత శ్రమ పడటం నా వల్ల కాదు, నేను శిష్యుణ్ణి కాక మీలాగా శిక్షకుడినవుతాను, అందుకేం చేయాలి అని అడిగాడు. శిక్షకుడివి కావాలంటే అందుకు 4 సంవత్సరాల పాటు ఏకాగ్రతగా విద్యాభ్యాసం చేయాలి అన్నాడు చంద్రనాథుడు. శివుడు కొంచెంసేపు ఆలోచించి ఆయనకి వినయంగా నమస్కరించి, అయ్యా, తమరెంతో చదువుకున్నారు, శ్రమ పడకుండా డబ్బు సంపాదించే మార్గం చెప్పలేరా అన్నాడు. చంద్రనాథుడు వాడి వంక జాలిగా చూసి, నీ కోరిక న్యాయమైనది కాదు, కానీ తీరే మార్గం ఒకటి ఉంది. ఈ ఊళ్ళో దేవయ్య అనే భాగ్యవంతుడు ఉన్నాడు. ఆయన వద్ద ఓపిగ్గా కూర్చుని ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు కథలు చెబితే నీకు రోజుకు 5 వరహాలిస్తాడు, వెళ్ళు అన్నాడు. శివుడు వెంటనే వెళ్ళి దేవయ్యను కలుసుకున్నాడు. దేవయ్యది చాలా భారీ శరీరం. పెద్ద గదిలో పట్టెమంచం మీద పిప్పళ్ల బస్తాలా పడుకుని ఉన్నాడు ఆయన. శివుడు చెప్పిన కథలు ఆయనకు నచ్చాయి. తన ఉద్యోగము శివుడికి నచ్చింది. ఒకరోజు శివుడు ఆయనతో, నేను ఎదురు చూసిన అవకాశం వచ్చింది, ఇక నేను శాశ్వతంగా మీ వద్దనే స్థిరపడిపోతాను అన్నాడు సంతోషంగా. దేవయ్య అదోలా నవ్వి, నాకు నీ కథలు నచ్చాయి, కానీ ఎల్లకాలం ఇలా సాగదు అన్నాడు. ఎందుకని, మీ దగ్గర డబ్బులైపోవచ్చాయా అని అడిగాడు శివుడు. ఆ ప్రశ్నకు దేవయ్య పెద్దగా నవ్వి, కూర్చుని తిన్న 5 తరాల దాకా తరగని ఆస్తి నాది, నాకు డబ్బు సమస్య లేదు, కానీ చిన్నతనం నుంచి సోమరినై ఏ పని చేయకుండా ఉండటం వల్ల నేనిలా మహాకాయుడనై నా ఒళ్ళు నాకే బరువనిపించేలా ఉన్నాను. ఇందువల్ల నాకెన్నో రోగాలు. వైద్యుడు వచ్చి నాకు మందులిస్తున్నాడు. కొంత బరువు తగ్గితే గాని ఏ మందులు పనిచేయమని ఆయన చెప్పాడు. బరువు తగ్గడం కోసం తిండి తగ్గించి ద్రవ పదార్థాలే పుచ్చుకుంటూ ఆకలిని మర్చిపోవటానికి నీ చేత కథలు చెప్పించుకుంటున్నాను. కాస్త బరువు తగ్గితే వైద్యుడు కొత్త వైద్యం మొదలు పెడతానన్నాడు. అది మొదలు పెడితే నీ కథలు వినటానికి వీలుండదు అన్నాడు. ఎందుకు వీలుండదు అన్నాడు శివుడు. దానికి దేవయ్య చిన్నగా మూలిగి, ఇప్పుడు నాకు మంచం దిగి నడవాలంటేనే కష్టంగా ఉంది. కాస్త బరువు తగ్గితే లేచి నడవగలుగుతాను. అప్పుడు రోజు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు నేను ఇంటి పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండాలి. అదే కొత్త వైద్యం. ఈ వైద్యం వల్ల నాకు వారం 10 రోజుల్లోనే ఒళ్ళు తేలిక పడుతుందట. ఈ వైద్యం మాననంతకాలం నా ఆరోగ్యానికి ఎటువంటి చిక్కు ఉండదంటున్నాడు వైద్యుడు అన్నాడు. వెంటనే శివుడు ఆశ్చర్యంగా, 2 పూటలా మొక్కలకు నీళ్లు పోయడమా? అబ్బా, ఎంత శ్రమ, ఎంత కష్టం అన్నాడు. అంత శ్రమ పడకపోవడం వల్లనే ఇప్పుడు ముప్పొద్దులా మంచం మీదే ఉండి ఆరోగ్యం లేక బాధపడుతున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ కూర్చోవడం కంటే శ్రమ పడుతూ ఆరోగ్యంగా ఉండటమే మంచిది కదా అన్నాడు దేవయ్య. ఆ జవాబుతో శివుడికి జ్ఞానోదయం అయ్యింది. వాడు దేవయ్య అవసరం తీరేదాకా అక్కడ ఉండి తర్వాత తనను పెంచి పెద్ద చేసిన రాఘవయ్య ఇంటికే వెళ్ళి ఆయన చెప్పినవన్నీ చేస్తూ పనిమంతుడని పేరు పొంది కలకాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. కోడలు ధనం. గౌరమ్మకు ఒక్కగానొక్క కొడుకు షణ్ముఖుడు. భర్త పోయాక వాడిని ఆమె పెంచి పెద్ద చేసింది. తన మేనకోడలు సీతతో వాడికి పెళ్లి చేయాలని ఆమె మనసు పడింది. కానీ షణ్ముఖుడు ఆ ఊళ్ళోనే ఉండే పద్మ అనే పిల్లంటే ఇష్టపడ్డాడు. పద్మ తన కొడుకును వల్లో వేసుకున్నదని గౌరమ్మ అనుమానం. అందుకని ఆమె ఒక రోజున తానే వెళ్లి పద్మను కలుసుకుంది. పద్మ కలిగిన వారి పిల్ల, ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది. గౌరమ్మ పద్మను పలకరించి, మేమేం ఉన్నవాళ్లం కాదు,
నా కొడుకు మంచివాడు కదా, కొంగును ముడివేసుకుని తిరగొచ్చునని వాణ్ణి వల్ల వేసుకున్నావు, అవునా అని అడిగింది. అదేం లేదత్తయ్య, మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ప్రేమించుకున్నాం. మీ ఆశీర్వాదం ఉంటే మా పెళ్లి జరుగుతుంది అంది పద్మ. నీకు నిజంగా మా వాడి మీద అంత ప్రేమ ఉంటే పుట్టింటి నుంచి రాగి కాని కూడా తెచ్చుకోకు. నా ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి, ఇష్టమేనా అని ప్రశ్నించింది గౌరమ్మ. ఇష్టమేనన్నట్లు తల ఊపింది పద్మ. తర్వాత ఇంటికి వచ్చి గౌరమ్మ కొడుకును పిలిచి, నువ్వు సీతను కాదని పద్మను పెళ్లి చేసుకుంటే డబ్బు కోసం ఆశపడ్డావని చెడ్డ పేరుస్తుంది. అది నేను భరించలేను, కాబట్టి సీతను కాదనకు అన్నాడు. షణ్ముఖుడు తల అడ్డంగా ఊపి, అలా అయితే నాకొక పేదింటి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యి, సీతను మాత్రం నేను పెళ్లాడను. పద్మను తప్ప ఇంకెవరిని చేసుకున్నా నాకు సంతోషంగా ఉండదు. అయినా నీ మాట కాదనను, ఒక్క సీత విషయంలో తప్ప అన్నాడు. గౌరమ్మ కొడుకు మాటలకు తృప్తిపడి, అయితే పద్మనే పెళ్లి చేసుకో, కానీ పెళ్ళయ్యాక ఆమె పుట్టింటి నుంచి ఏ సాయమో ఆశించకూడదు అంది. షణ్ముఖుడు సరేనన్నాడు. వాడి పెళ్లి జరిగి పద్మ కాపురానికి వచ్చింది. వెంటనే కొడుకు ముందే గౌరమ్మ కోడలికి తన షరతులు చెప్పింది. పద్మ అంతా విని, అత్తయ్య, నువ్వే పని చెప్పినా కిమ్మనకుండా చేస్తాను. అయితే ఎవరైనా చూస్తుంటే నేనే పని చేయలేను, కాబట్టి నేను పనులు చేస్తున్నప్పుడు తలుపులు వేసుకుని ఒక్కతెను కూర్చుని చేస్తాను అన్నది. గౌరమ్మ మీద అనబోయింది కానీ షణ్ముఖుడు ఆ షరతులు న్యాయంగా ఉన్నాయంటంతో ఊరుకుంది. పద్మ ఎలా పనులు చేస్తుందో తెలియదు కానీ ఆమె వచ్చాక గిన్నెలు తళతళ మెరిసిపోతున్నాయి. ఇల్లు తీర్చిదిద్దినట్లుంటోంది. వంట విషయంలో షడ్రసోపేతంగా అందరూ ప్రతిరోజు విందు భోజనం చేస్తున్నారు. రాత్రి సమయంలో కోడలు పాదాలు ఒత్తటం వల్ల గౌరమ్మకు ఒళ్ళు తెలియని నిద్ర పడుతోంది. అలా కొంతకాలం జరిగాక గౌరమ్మ అన్న శివనాగయ్య చెల్లెలింటికి వచ్చి తన కూతురు సీతకు పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పాడు. గౌరమ్మ చాలా సంతోషించి అన్నను వివరాలు అడిగింది. దానికి శివనాగయ్య నిష్ఠూరంగా, అంతగా అయిన వాళ్ళు డబ్బు కాసపడి మమ్మల్ని కాదన్నాక గొప్ప సంబంధాలేం దొరుకుతాయి, ఏదో గంతకు తగ్గ బొంత అన్నాడు. గౌరమ్మ నొచ్చుకుని పెళ్లి విషయంలో తాను కోడలికి విధించిన షరతులన్నీ చెప్పింది. ఆమె అన్న అంతా విని, ఇవన్నీ ఎదుటివాళ్లు కళ్ళు గప్పటానికి చెప్పే మాయ మాటలు. నీ ఇల్లు చూస్తుంటేనే తెలిసిపోతోంది నీ కోడలు మొత్తం పనులన్నీ పనివాళ్ల చేత చేయిస్తున్నదని అనేశాడు. గౌరమ్మ తెల్లబోయింది. అన్న చెప్పినట్టు మర్నాడు ఆమె రహస్యంగా కోడలి మీద నిఘా వేసి చూస్తే అసలు రహస్యం బయటపడిపోయింది. పద్మ తలుపులు వేసుకున్నాక మారు తలుపు తీసి పని మనుషుల్ని లోపలికి రప్పిస్తోంది. వాళ్లల్లో ఒకరు గిన్నెలు తోముతున్నారు, ఒకరు బట్టలు ఉతుకుతున్నారు, ఒకరు ఇల్లు ఉడుస్తారు, ఒకరు వంట చేస్తారు. ఆ సమయంలో పద్మ తీరుబడిగా కూర్చుని బొమ్మలు వేసుకుంటోంది. ఈ జరిగిన మోసం తెలిసాక గౌరమ్మ ఊరుకోలేదు. ఆ రాత్రి కొడుకు ఇంటికి వచ్చాక కోడల్ని పిలిచి తను చూసినదంతా చెప్పి సంజాయిషి అడిగింది. పద్మ మాత్రం తడబాటు చూపకుండా, అత్తయ్య, నీకు నేనే పని చేయాలని ఉంది, ఎవరి చేతనైనా చేయించటం నీకు నచ్చదా? అయితే ఇంతకాలం పని బాగున్నదని మెచ్చుకున్నావు కదా, మరి ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమిటి అంది. దానికి గౌరమ్మ కోపంగా, ఇంతమంది పనివాళ్లు పనిచేసిపోతున్నారంటే వాళ్లకు నువ్వు డబ్బు బాగా ఇస్తూ ఉండాలి. ఆ డబ్బు నీకెక్కడిది? నీ పుట్టింటి నుంచి రాగి కానీ కూడా తేరాదని నా షరతు కదా అంది. అయ్యో అత్తయ్య, ఇప్పుడు కూడా నేను నా పుట్టింటి నుంచి రాగి కానీ కూడా తేవటం లేదు. పనివాళ్లు పనులు చేసుకుపోతుంటే నేను బొమ్మలు వేస్తున్నాను కదా, వాటిని మీ అబ్బాయి పట్నంలో అమ్మి డబ్బు తెస్తున్నాడు అన్నది పద్మ. అయితే మాత్రం ఇప్పుడు మనం రోజు విందు భోజనం చేస్తున్నాం, అన్నింటికీ నీ బొమ్మల డబ్బే సరిపోతుందా అంటూ గద్దించింది ఆమె. అప్పుడు షణ్ముఖుడు, అమ్మా, ఎలాగూ వంట మనిషి ఉంది, విందు భోజనం ఎందుకు చేయకూడదని నేను అనుకున్నాను. అందుకే ఇదివరకటి కంటే ఎక్కువగా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను. భార్య తల్లి సుఖపడుతుంటే వయసులో ఉన్నప్పుడు కాక వయసు మళ్ళాక కష్టపడగలనా అన్నాడు. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌరమ్మ అన్నకు ఉక్రోషం వచ్చి, అంతేలే, నా కూతురైతే ఇలా బొమ్మలు వేసి డబ్బు సంపాదించనూ లేదు, మొగుడు చేత మరింత పని చేయించనూ లేదు. అక్కయ్య, నువ్వు డబ్బు కావాలనుకునే ఈ పద్మను కోడలిగా తెచ్చుకున్నావు. ఇప్పుడు నా మాట కాదని చూద్దాం అన్నాడు. గౌరమ్మ శాంతంగా, కోడలి పుట్టింటి డబ్బు వద్దన్నాను కానీ కోడలే ధనమైతే కాదనలేను. తనకున్న విద్యతో 4 డబ్బులు సంపాదించగలిగి
తన భర్త చేత ఎక్కువ సంపాదన చేయించగలిగి పెద్దవారిని సంతోషపెట్టే కోడలుండటం ఎవరికైనా అదృష్టం. నువ్వు కూడా సీతకు మంచి విద్యలు నేర్పించి అత్తవారు మెచ్చుకునేలా తయారు చెయ్యి అని అన్నను మందలించి పంపేసింది. పద్మ, షణ్ముఖుడు గౌరమ్మ కాళ్ల మీద పడి తమ తప్పును మన్నించమన్నారు. మీ వల్ల తప్పేం జరగలేదు, తప్పు నాది. చిత్రకళ చేతిలో ఉన్న కోడలి చేత ఇంటి పనులు చేయించాలనుకున్నాను. మనసు విప్పి అన్నీ మాట్లాడుకుని ఉంటే పనివాళ్ల చేత రహస్యంగా పని చేయించటమో వాళ్లకు ఎక్కువగా డబ్బివ్వడమో అవసరపడేది కాదు. మీరిద్దరూ నా కొడుకు కోడలు కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఇద్దరిని దగ్గరకు తీసుకుంది గౌరమ్మ. కథ సమాప్తం. బేతాళ కథ. దేవతా పుష్పం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి అధినేతగా సకల సౌఖ్యాలు అనుభవించే అవకాశం ఉన్న నువ్వు ఈ అర్ధరాత్రి వేళ భీతి గొలిపే శ్మశానంలో ఏ అదనపు సౌఖ్యాన్ని ఆశించి పడరాని పాట్లు పడుతున్నావో నేను ఊహించలేకపోతున్నాను. బహుశా ఏ అతీంద్రియ శక్తిలో సాధించి నిత్య యవ్వనుడిగా జీవించాలనే కోరికతో కాదు కదా? ఒకవేళ అదే నీ కోరిక అయితే వెంటనే దురాశకు స్వస్తి చెప్పి నీ రాజ్యానికి తిరిగి వెళ్లటం మేలని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కొక్కసారి అతీంద్రియ శక్తుల సాయంతో సాధించదలిచిన కార్యం కూడా అతి చంచలమైన మానవ నైజంతో పొత్తు కుదరని కారణంగా విఫలం కావటం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా వసంతవర్మ అనే వృద్ధరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వైజయంతిపురాన్ని వసంతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన చాలా వృద్ధుడైపోయాడు. సంతానహీనుడైన ఆ మహారాజుకు తన తదనంతరం రాజ్యానికి వారసులు లేకుండా పోతారే అన్న దిగులు పట్టుకుంది. అంతేకాక మరికొన్నాళ్లకు తానీ లోకం వదిలిపోక తప్పదు కదా అన్న భీతితో కూడిన విచారం ఆయనను మరింత కృంగదీయసాగింది. ఇలా ఉండగా ఒకనాటి పున్నమి రాత్రి ఆయన మంత్రి చరణగుప్తుడితో కలిసి రాజప్రాసాదం పైన విహరించసాగాడు. ఆ సమయంలో ఆయన ఉన్నట్టుండి మంత్రితో, మహామంత్రి, ఈ మనోహరమైన వెన్నెల, సొగసైన ఉద్యానవనం, నా రాజప్రాసాదం, రాజ్యం ఇవన్నీ విడిచిపెట్టి అంతూతరి తెలియని ఏవో లోకాలకు నేను త్వరలో ఒంటరిగా పయనించక తప్పదు. నా సార్వభౌమత్వం రేపు నన్ను నిర్దాక్షిణ్యంగా కబలించే ఆ మృత్యు కోరల నుంచి కాపాడలేదు కదా అన్నాడు ఎంతో విచారంగా. మహారాజు మృత్యు నైరాస్యాన్ని ఎలా పోగొట్టాలో మహామంత్రికి తోచలేదు. ఆ కారణంగా ఆయన తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ఆకాశ మార్గం నుంచి గాల్లో తేలుతూ వచ్చిన ఒక బంగారు వన్నె పుష్పం సరిగ్గా వారి ముందు పడింది. మహారాజు ఆశ్చర్యంతో వంగి ఆ పుష్పాన్ని తీసుకుని వాసన చూసి, మహామంత్రి, ఈ పుష్ప పరిమళాన్ని వర్ణించటానికి నాకు మాటలు రావడం లేదు అన్నాడు పరవశంగా. ప్రభు, ఆకాశయానం చేసే ఏ గంధర్వకాంత సిగ నుంచో జారిపడ్డ పువ్వై ఉంటుంది. దీనివల్ల ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. దీని విషయం రేపు మన ఆస్థాన పురోహితుడితో చర్చించటం అవసరం అన్నాడు మంత్రి. మర్నాడు రాజపురోహితుడు ఏకాగ్రతతో పుష్ప లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించి, మహారాజా, అమరలోకపు గంధర్వ కిన్నెర స్త్రీలు ఎంతో అపురూపంగా భావించి ధరించే అమృతవర్ధిని అనే పుష్పం ఇది. వృద్ధులకు యవ్వనాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తి ఇలాంటి పుష్పాలకు ఉంటుందని వైద్య శాస్త్రవేత్తలు సూచించారు. ఒక యువకుడు కానీ యువతి కానీ విధాతను మనసారా ధ్యానించి ఈ దివ్య పుష్పాన్ని ఆఘ్రాణించి తనకిష్టమైన వృద్ధులకు తమ యవ్వనాన్ని దానం చేయవచ్చు. ఒక అమృతవర్ధిని పుష్పం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే యవ్వనాన్ని ప్రసాదించగలదు అంటూ ఆ పుష్ప మహత్యం వివరించాడు. ఇది విని మహారాజు పట్టరాని ఉత్సాహంతో, మహామంత్రి, మహారాజుకు తన యవ్వనాన్ని ధారపోసే యువకుడికి అర్ధరాజ్యం ఇచ్చి అమూల్యమైన కానుకలతో సత్కరిస్తామని చాటింపు వేయించండి అన్నాడు. అయితే చాటింపు వేయించి వారం రోజులు గడిచిన ఒక్క యువకుడు ముందుకు రాకపోవటం మహారాజును తీవ్రమైన ఆశాభంగానికి గురి చేసింది. ఇలా లాభం లేదని నలుగురు రాజభటుల్ని వెంట తీసుకుని మంత్రి స్వయంగా నగరంలోకి బయలుదేరాడు. ఒకచోట ఆయనకు సత్రం అరుగు మీద కూర్చుని యాచించుకుంటున్న ఇద్దరు బిచ్చగాళ్లు కనిపించారు. వాళ్లలో ఒకడు 2 కళ్ళు లేనివాడు.
మరొకడు ఏదో చర్మ వ్యాధితో బాధపడుతున్నవాడు. అయితే ఇద్దరు 25 ఏళ్లలోపు యువకులు. మంత్రి వాళ్లను సమీపించి, వారం రోజుల క్రితం మహారాజు వేయించిన చాటింపు వినే ఉంటారు. మహారాజుకు తన యవ్వనాన్ని ధారపోసిన త్యాగవంతుడికి అర్ధరాజ్యమిచ్చి గౌరవించటమే కాకుండా మహారాజు మరెన్నో విలువైన కానుకలిచ్చి సత్కరిస్తాడు. ఇప్పుడు దీనికోసం మీలో మీరు పోటీ పడటం మాని త్వరగా ఎవరో ఒకరు ముందుకు రండి అన్నాడు లౌక్యంగా. మంత్రి చెప్పింది విని బెచ్చగాళ్ళిద్దరూ నిరాసక్తంగా ఉండిపోయారు. ఇది చూసి మంత్రి కోపంగా, ఏరా, మీకు అర్ధరాజ్యం ఏలుకోవటం కన్నా ఇలా అడుక్కు తిని బతకటమే సుఖంగా ఉందా అని అడిగాడు. అందుకు గుడ్డివాడు, గుడ్డివాణ్ణైన నాకు అర్ధరాజ్యం ఎందుకు? గుడ్డివాళ్లకు కూడా అర్ధరాజ్యం ఇవ్వజూపే ధర్మప్రభువులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అన్నాడు భయపడుతూ జీవం లేని నవ్వొకటి నవ్వి. వెంటనే రెండోవాడు, బాబు, రాజుగారికి నా యవ్వనాన్నిచ్చి నేను ముసలివాణ్ణయ్యాక ఆ అర్ధరాజ్యం వల్ల నేను అనుభవించే సుఖం ఏముంటుంది? ఉన్న వ్యాధితో పాటు అకాల వార్ధక్యం కూడా తోడైతే దానికన్నా నరకం మేలు అన్నాడు ఏసడిస్తున్నట్లు. బిచ్చగాళ్ల మాటలకు ఒళ్ళు మండిన మంత్రి, చిచ్చి, ముష్టి వెధవలకు కూడా లోకువైపోయాను అని గొణుక్కుంటూ వెనుతిరిగి కోటకు బయలుదేరాడు. ఆయన కోట చేరేసరికి ఆ రోజు బంధించి తెచ్చిన గజదొంగ సింగన్నను విచారిస్తున్నాడు రాజు. 20 ఏళ్లు దాటని సింగన్నను చూసి మంత్రి విస్మయం చెందాడు. రాజు ప్రశ్నించిన మీదట సింగన్న, ప్రభు, నేను నగరంలోని అక్రమార్జనాపరులైన సంపన్నుల గృహాలే దోచాను. ఆ సొమ్మంతా నిరుపేదలకు పంచిపెట్టాను. నేనేనాడు స్త్రీలను దోపిడీ చెయ్యలేదు, అవమానించను లేదు. నాకు ప్రాణాపాయం ఏర్పడిన పరిస్థితుల్లో కూడా హత్యలకు పాల్పడలేదు అన్నాడు నిర్భయంగా. దొంగ మొహం చూస్తే అసత్యాలు పలికేవాడిలా కనిపించలేదు రాజుకు. వాడి నీతి నియమాలు కూడా రాజును ముగ్ధుణ్ణి చేశాయి. అయినా వాడు దొంగ. వాణ్ణి ఎలా శిక్షించకుండా వదలడం అని రాజు ఆలోచిస్తున్నంతలో మంత్రి ఆయనను సమీపించి చిన్న గొంతుతో, ప్రభు, నగరమంతా గాలించి వస్తున్నాను. అర్ధరాజ్యం ఆశ చూపిన ముష్టివాళ్లు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేరస్తుడికి ఏ శిక్ష విధించినా మనకు కలిగే లాభం ఏమీ లేదు. మీరు అనండి చాలు, మిగతా కథ నేను నడుపుతాను అన్నాడు. ఇందుకు మహారాజు యవ్వన ప్రలోభంతో సరే అని తల ఊపాడు. మంత్రి దొంగను సమీపించి గొంతు సవరించుకుని, సింగన్న, నువ్వు చేసిన దోపిడీలకు ఎలాగూ నీకు ఉరిశిక్ష పడుతుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా దొంగ మధ్యలోనే అందుకుని, రాజుగారికి నా యవ్వనం దానమిస్తే ఉరిశిక్ష తప్పుతుంది, అర్ధరాజ్యము దక్కుతుంది. ఇదే కదా మీరు చెప్పదలిచింది అన్నాడు చిరునవ్వుతో. మంత్రి దొంగ తెలివితేటలకు అబ్బురపడి, నువ్వు నా మనసులోని ఆలోచనను ఇట్టే గ్రహించావు. నేను చెప్పదలిచింది నీకిష్టమే కదా అని అడిగాడు. గజదొంగ పక్కపక్క నవ్వి, మహారాజు సహృదయంతో నన్ను క్షమించి ఉంటే ఆయన ఔదార్యానికి సంతోషించేవాణ్ణి. లేదా చట్టబద్ధంగా ఏ శిక్ష విధించినా ఆయన నిజాయితీకి గర్వపడేవాణ్ణి. ఈ రెండూ జరక్కపోవడంతో నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాజుగారి చాటింపు నేను విన్నాను. అర్ధరాజ్యం కూడా ఆశించకుండా నా యవ్వనాన్ని మహారాజుకు త్యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాను. ఆ ఉద్దేశంతోనే కావాలని మీ భటులకు చిక్కాను. అయితే ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. ఆపదలో చిక్కుకున్న వాళ్లను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకోవడం నీచాతి నీచం. ఇప్పుడు మహారాజు చేసిందదే అన్నాడు. గజదొంగ మాటలకు ఉక్రుడైపోయిన రాజు, నువ్వు చేసిన దారుణమైన నేరాలకు ఈ క్షణమే నిన్ను ఉరితీయించగలను అన్నాడు. సింగన్న ఏమాత్రం తొణక్కుండా, మీకు న్యాయమని తోస్తే అలాగే ఉరితీయించండి ప్రభు. అయితే మీరు విధించే శిక్షకు భయపడి నేను కాళ్ళబేరానికి వస్తానని మాత్రం భ్రమపడకండి అన్నాడు. సింగన్న మాటలు మహారాజును నిశ్చేష్టుణ్ణి చేశాయి. అవమాన భారంతో ఆయన మొహం కందగడ్డలా అయ్యింది. చాలాసేపు మౌనంగా ఉండి తర్వాత సింహాసనం మీద నుంచి దిగివచ్చి సింగన్నను సమీపించి ఎంతో ఆప్యాయంగా వాణ్ణి ఆలింగనం చేసుకుని, సింగన్న, నువ్వు నా కళ్ళు తెరిపించిన మహర్షివి. జీవితపు ఆఖరి దశలోనైనా నువ్వు నాకు తారసెల్లడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారసులు లేని నా సింహాసనానికి నిన్నీ క్షణమే వారసుడిగా నియమించి నేను సన్యాసం స్వీకరిస్తున్నాను అన్నాడు పరమానందంతో. బేతాళుడి కథ చెప్పి, రాజా,
వృద్ధాప్యంలో రాజు వసంతవర్మకు మతి భ్రమించినట్లు కనబడుతున్నది. లేకుంటే దోపిడీలు చేసి జీవించే ఒక మామూలు దొంగను మహర్షి అంటూ ప్రశంసిస్తాడా? దొంగకు రాజ్యాధికారం అప్పగించటం కంటే మూర్ఖత్వం మరేదైనా ఉంటుందా? సరే, దొంగను రాజును చేస్తే చేశాడు. తను సన్యాసం ఎందుకు స్వీకరించినట్టు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు వసంతవర్మ మాట తీరు, ప్రవర్తనా సరళి చూస్తుంటే అతడు సంస్కారవంతుడని, ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించిపోయే కళాహృదయం కలవాడని తెలుస్తోంది. దీన్ని మనం అతడి సహజ నైజంగా గుర్తించాలి. ఇలాంటి వ్యక్తులు జీవితంలో కొన్ని సందర్భాలలో తాత్కాలికంగా మానసికమైన బలహీనతలకు లొంగిపోతారు. అంత మాత్రాన దాన్ని మతిభ్రమ అనడం సరికాదు. ఈ చరాచర సృష్టి సమస్తం ప్రకృతి ధర్మానికి లోబడి నడుస్తున్నదన్న సత్యం అందరూ ఎరిగినదే. అయితే యవ్వన ప్రలోభానికి వసుడైపోయిన వసంతవర్మకు గజదొంగ తన ప్రాణాన్ని పణంగా పెట్టి అన్న మాటలతో గాని కనువిప్పు కలగలేదు. అది జరిగాక సాహసం, సంస్కారం, త్యాగనిరతి మూర్తి భవించిన గజదొంగను మహర్షి అని సంబోధించి సింహాసనాన్ని అప్పగించాడు. ఆ తర్వాత అనివార్యమైన మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించటమే జీవిత పరమార్థమని గ్రహించి సన్యాసం స్వీకరించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.